దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు ఎవడు? దయ్యం. దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తానే దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును అని వ్రాయబడిందండి. అక్కడ దేవుని ఆలయాల్లో కూర్చుంది, దైవమై కూర్చుంది, దేవుడై కూర్చుంది, కోట్లాది మంది మనుష్యుల పూజలు అందుకుంటుంది, నిత్య ఆరాధనలు అందుకుంటుంది. దేవుని ఆలయాల్లో కూర్చుండలేదా దయ్యాలు? ఈరోజు ఈ ప్రపంచంలో జరుగుతున్న మారణకాండ యుద్ధాలు ఆలోచిస్తే దేవుళ్ళ పేరటేనండి. సిగ్గు. ఆ దేవుళ్ళ పేరటేనండి యుద్ధాలు దేవుళ్ళ పేరట. దేవుడు యుద్ధాలు చేయమన్నాడా? దేవుళ్ళు నరుక్కోమన్నారా? దేవుడు చంపమన్నాడా? అందుకే యేసుప్రభు ఒక మాట అన్నాడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నారనుకునే కాలము వస్తుందిరా అని చెప్పాడండి యేసుక్రీస్తు. మిమ్మును చంపేవాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకునే కాలం, విమానాలతో, కత్తులతో, మారణాయుధాలతో సాటి మానవాళిని చిత్రహింసలు చేస్తూ హతమారుస్తూ సర్వనాశనానికి నడిపిస్తున్న ఈ మానవాళిని ఒక్కసారి చూడండి. ఆ దొంగలను, ఆ దేశ ద్రోహులను, ఆ ఉగ్రవాదులను వాళ్ళకి పట్టలేదా దయ్యం? వాళ్ళ దయ్యాలని ప్రపంచంలో ఏ భక్తుడు వదిలించగలడండి? జ్వరాన్ని తీస్తాను, తలనొప్పి తీస్తాను, రోగాన్ని తీస్తాను, ప్రార్థన చేస్తానని చెప్పిన ఈ భక్తులందరూ ఏమయ్యారండి? ఈ ప్రపంచం మీదకి వస్తున్న ఈ విపత్తును చూసి ఎంతమందిని నాశనానికి నడిపిస్తుంది దయ్యం. ఈ దయ్యానికి ఉన్న రూపం ఏది? అందుకే బైబిల్ చెప్పింది, మనము పోరాడునది శరీరులతో కాదు. భగవంతుడా, ఇదిగో నీ కార్యక్రమాన్ని చేస్తున్నాను అని విమానం మీద పోయి అంతస్తుల భవంతులను గుద్దుతూ కూలుస్తూ ఉంటే అది భగవంతుడు సేవ అంటున్నాడండి ఆ భక్తుడు. వాడికి పట్టలేదా దయ్యం? ప్రతిరోజు బైబిల్ చదువుతూ బైబిల్లో ఏముందో తెలియని నీకు పట్టలేదా దయ్యం? నువ్వు 2, 3 లేక మారా మాదిగా అని క్రైస్తవుల మధ్య పోరాటాలను బిగింపచేసి ప్రభుత్వాన్ని ఈరోజు గడగడలాడిస్తున్న ఈ కులతత్వానికి పట్టలేదా దయ్యం? 2వ ప్రపంచ యుద్ధ కాలంలో భయంకరమైన మారణాయుధమైన అణుబాంబును కనిపెట్టిన తరువాత అది ఏ మహాసముద్రంలోనో ప్రయోగించి లేదా ఏ ఎడారిలోనో ప్రయోగించవలసిన అమెరికా, ముక్కు పచ్చలారని అమాయకులని పిల్లలు తెల్లవారే స్కూలుకు వెళుతున్నప్పుడు ఎందరో ఉద్యోగులు, స్త్రీ పురుషులు తమ తమ విధులు నిర్వహించి తెల్లవారే లేచి ఏ పాప మెరుగని ఆ జపాన్ హిరోషిమా నాగాసాకి మీద ప్రయోగింపబడినటువంటి అణుబాంబుతో లక్షలాది మంది ప్రజలు మట్టి కలిసిపోయారే. ప్రయోగించిన వాడు దయ్యాలు కాదంటారా? దయ్యం అంటే ఏదో రూపాన్ని ఊహించుకొని కథలు చెప్పుకొని మీకేం తెలుసండి దయ్యాల గురించి?